హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తంలో ఈ భూమి మీద ఎన్నో రకాల శక్తులు అనేవి కలిగి ఉంటాయి. ఇంకా ఈ ప్రపంచంలో మన భూమి మీద దేవతల యొక్క అనుగ్రహంతో కూడిన వారి యొక్క శక్తులు, మహిమలు అనేవి ఎక్కడో ఒక చోట ఏదో ఒక టెంపుల్లో మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఈ టెంపుల్స్ అంటేనే ఎన్నో చరిత్రలతో పాటు వీటి యొక్క వాస్తవాలు కూడా చాలా వరకు కలిగి ఉంటాయి. ఆలయాలు అంటేనే ఒక పవిత్రంగా చూసే మహాపుణ్యక్షేత్రాలని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, చార్ధమ్ యాత్ర మహాపుణ్యక్షేత్రాలు ఎన్ని మహిమ వాస్తవాలను కలిగి ఉన్నాయో ఇలాంటి గొప్ప మహాపుణ్యక్షేత్రాల్లో ఒకటి అయిందే ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. ఎందుకంటే అనంత సంపదను కలిగి ఉండడంతో పాటు మహిమ వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ విశ్వ ప్రపంచంలో శ్రీకృష్ణ స్వామి ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్పడానికి నిదర్శననే ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్. పూరి జగన్నాథ టెంపుల్ ఆలయంలో శ్రీకృష్ణ స్వామి వారి యొక్క గుండె అనేది కలిగి ఉండడం ఇప్పటికీ ఒక వాస్తవం అని చెప్పాలి. ఫ్రెండ్స్, మరి నిజంగా శ్రీకృష్ణ స్వామి వారి యొక్క గుండెని ఇలా కలిగి ఉండడం వెనుక ఉన్న వాస్తవాలేంటి? ఇంత పెద్ద మహాపుణ్యక్షేత్రమైన ఈ ఆలయంలో ఇలా చెక్కబొమ్మల రూపంలోనే విగ్రహాలు భక్తులకు దర్శనం ఎందుకు ఇస్తాయి? ఇంతకు మరి ఈ 3 విగ్రహాలను కొలిచే దేవతలు ఎవరు? 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి ఈ రథయాత్రను ఎందుకు నిర్వహిస్తారు? శ్రీకృష్ణ స్వామివారి యొక్క గుండెకి బ్రహ్మ పదార్థం అని ఎందుకు పిలుస్తారు? సో ఇలాంటి ఎన్నెన్నో క్వశ్చన్స్కి వాస్తవాలేంటో ఈ వీడియోలో మరి క్లియర్గా తెలుసుకుందామా ఫ్రెండ్? నిజానికి ఈ ఆలయం అనేది చాలా మిస్టరీ వాస్తవాలనే కలిగి ఉంది. ఇవన్నీ మీకు తెలవాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడాల్సిందే ఈ వీడియోని. ఫ్రెండ్స్, మరి ఇంత పెద్ద మహాపుణ్యక్షేత్రం ఎక్కడుందంటే మన ఇండియాలోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో ఒక ప్రాచీనమైన హిందూ దేవాలయం ఈ టెంపుల్ అనేది. ఫ్రెండ్స్, మరి ఈ ఆలయం యొక్క మొత్తం భవన నిర్మాణం చూసినట్లయితే 4 లక్షల స్క్వేర్ ఫీట్ అంటే 37,000 మీటర్ స్క్వేర్గా ఎత్తైన కోటగోడలను కలిగి ఉంటుంది. మరి ఈ టెంపుల్ యొక్క ఎత్తును చూసినట్లయితే 65 మీటర్స్తో 214 అడుగులతో ఉంటుంది. పూరి ప్రాంత ప్రజలు ఈ ఆలయంలో ఎత్తైన ఒక రాతి దిమ్మలతో నిర్మించబడేలా చేశారు ఈ ధ్వజస్తంభాన్ని. అంతేకాదు ఫ్రెండ్, మొత్తం 4 అతిపెద్ద సింహద్వారములు కలవు. ఈ సింహద్వారానికి ఇరువైపులా 2 భారీ సింహ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ద్వారం తూర్పు వైపునకు తెరుచుకొని ఉంటుంది. మరి ఇందులో ఉండే దైవం విషయానికి వస్తే లార్డ్ జగన్నాథ స్వామి వారు కృష్ణ భక్తులకు అండ్ విష్ణు భక్తులకు చాలా ప్రత్యేకమైన స్థానమే ఉంది ఈ దేవాలయంలో అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఇక ఈ ఆలయ విషయానికి వస్తే మహిమగల ఈ టెంపుల్ మొదలు పెట్టడం, దీని యొక్క నిర్మాణం అండ్ కట్టడం మొత్తం కూడా 11 నుండి 12వ శతాబ్దానికి చెందినదే. మొదట ఈ ఆలయాన్ని నిర్మించి పరిపాలించిన రాజు ఎవరంటే కళింగ పరిపాలకుడైన అనంతవర్మన్ చోడ గంగదేవరాజు. ఇతనిచే ఏర్పడినది ఈ ప్రత్యేకమైన ఆలయం. 11 నుండి 12వ శతాబ్దంలో ఈ ఆలయం చార్ధమ్ తీర్థయాత్రలలో ఒక భాగంగా నిలిచింది. ఇక చార్ధమ్ యాత్ర అని దేనినంటారంటే ఫ్రెండ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వీటితో కూడిన పవిత్ర యాత్ర. దీన్నే చార్ధమ్ తీర్థయాత్ర అని అంటారు. ఫ్రెండ్స్, మరి ప్రజెంట్ ఉన్న ఈ ఆలయం యొక్క సేవకులు ఎవరంటే గజపతి రాజు అండ్ దీంతో పాటే దివ్య సింహదేహి ఆలయం ప్రస్తుత సేవకులని చెప్పాలి వీళ్ళిద్దరిని. ఈ ఆలయంలో ఉన్న సంపద కోసం చాలామంది రాజులు వాళ్ళ సైనికులతో యుద్ధం చేయడం అనేది జరిగింది. ఇలాంటి టైంలోనే ఈ ఆలయం మొత్తం ధ్వంసం కావడంతో మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది ఒక రాజు వల్ల సాధ్యమైంది. అతను ఎవరంటే 1230 ఏడీలో అనంగ భీమదేవరాజు ఆలయాన్ని పూర్తి చేసి విగ్రహాలను ప్రతిష్ఠించాడు మొదటగా ఈ దేవాలయంలో. ఈ ఆలయం యొక్క దర్శన సమయం చూసినట్లయితే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనమిస్తాయి విగ్రహాలు అనేవి. ఫ్రెండ్స్, మనం ఎన్నో ఆలయాలను చూస్తుంటాం, కానీ చాలా వరకు ఈ ఆలయం అనేది ఒక ప్రత్యేకతనే కలిగి ఉంది. అదేంటంటే ఫ్రెండ్, ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పాలి వాస్తవానికి. ఇలా చెక్కతో తయారు చేసిన ఈ విగ్రహాలే మనకి పూరి జగన్నాథ స్వామిగా ఆలయంలో మనకి దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో మనకి కనిపిస్తున్న ఈ 3 చెక్క విగ్రహాలు ఎవరంటే ఫ్రెండ్, బలరామ, సుభద్ర, శ్రీకృష్ణ పరమాత్మ స్వాములతో పాటు అమ్మవారు కూడా మనకి ఈ చెక్క బొమ్మల రూపంలో విగ్రహాలనేవి దర్శనమిస్తాయి భక్తులకు. నిజానికి ఫ్రెండ్స్, సుభద్ర అమ్మవారు మరియు బలరామ స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మకి తోడ పుట్టిన వారే. అసలు జగన్నాథ స్వామివారికి పూర్తి పేరు యొక్క అర్థం ఏంటంటే ఫ్రెండ్, సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభువు అనే అర్థం. విశ్వ ప్రభువుగా జగన్నాథ స్వామిని ఈ పేరుతో కూడా కొలుస్తారు భక్తులు.
ఈ పూరి జగన్నాథ మహాక్షేత్రంలో స్వామివారికి వివిధ రకాల పేర్లతో పూజిస్తారు భక్తులు. జగన్నాథ మందిరాన్ని, శ్రీ మందిరాన్ని, బడదే ఉలా అనే పేర్లు కూడా కలవు. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం కొలిచే ఈ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ మొదలుపెట్టినా కానీ తర్వాత ఆయన మనవడైన రాజా అనంగ భీమ్దేవ్ పాలనలో పూర్తి అయింది. ఈ టెంపుల్ యొక్క పూర్తి నిర్మాణం అనేది రాజా అనంగ భీమ్దేవ్ పాలనలోనే పూర్తి అయింది. ఫ్రెండ్స్, ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శనం మరియు దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయాన్ని కూడా చేర్చవచ్చు వాస్తవానికి. ఫ్రెండ్స్, అసలు పూరి జగన్నాథ మహాపుణ్యక్షేత్రంలో ఇలా చెక్క విగ్రహాల రూపంలోనే దేవతలు ఎందుకు దర్శనమిస్తారు? మరి ఇంతకు వీటి వెనుకున్న పూర్వకథ వాస్తవాలేంటో చూద్దామా ఫ్రెండ్స్, వాస్తవానికి 1558వ సంవత్సరం నుండే ఈ ఆలయంలో దేవతలని కొలవడం అనేది జరిగింది. అంటే సామాన్య శక పూర్వం ఈ ఆలయ పునర్నిర్మాణం 1174లో ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవరాజు దీన్ని పునర్నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఏ ఆలయానికి లేనంత గొప్పగా వాస్తవం అనేది పూరి జగన్నాథ ఆలయంకి మాత్రమే కలిగి ఉంది. అదేంటంటే అసలు ఏ టెంపుల్లో ఇలా దర్శనం ఇవ్వని విగ్రహాలు, ఓన్లీ ఈ టెంపుల్లోనే ఈ స్వామివారు విగ్రహాలు ఇలా చెక్క బొమ్మల రూపంలో ఎందుకు భక్తులకు దర్శనమిస్తాయో దీని వెనుక ఒక పూర్వకథ వాస్తవమే దాగి ఉంది. పూర్వీకుల వాస్తవాలను అనుసరించి ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాలకు ముందు నుండే ఇంద్రదుమ్న మహారాజు కట్టించిన వారని ఇతిహాస పురాణాలలో వివరించి చెప్పడం వంటి జరిగిన వాస్తవాలు. అసలు ఎవరి ఇంద్రద్యుమ్న మహారాజు అంటే ఇతను ఒక మహాభక్తుడు శ్రీకృష్ణ భగవంతుడు స్వామికి. మొదటగా పూరి జగన్నాథ స్వామి వారిని గిరిజన దేవుడని, నీలమాధవుడు వంటి పేర్లతో పూజలు అందుకున్న స్థల పురాణ వాస్తవాలు. ఈ స్వామి యొక్క విగ్రహాలకు అడవిలో ఒక రహస్య ప్రదేశంలో గిరిజన రాజు అయిన విశ్వాసురుడు పూజించడం జరిగింది. ఈ రహస్య పూజా విషయాన్ని తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనుక్కోవడానికి తన యొక్క విద్యాపతి అనే బ్రాహ్మణుని అడవికి పంపడం జరుగుతుంది. ఈ విద్యాపతి రహస్య పూజను చేస్తున్న గిరిజన రాజు అయిన విశ్వాసుని వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ తన కుమార్తెను చూసి తన యొక్క కూతురైన లలితను చూసి ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఇక అల్లుడైన బ్రాహ్మణ విద్యాధిపతి పదే పదే తన మామను ఆ రహస్య పూజ గురించి అడగడం వల్ల గిరిజన రాజు అయిన విశ్వాసురుడు ఇక చేసేది ఏమీ లేక అతడు తన అల్లుడైన బ్రాహ్మణ విద్యాధిపతికి ఒక షరతును విధిస్తాడు. అనగా నిన్ను కళ్ళకి గంతలు కట్టి తీసుకొని వెళ్తానని. ఇక దానికి సరే అని మొదట విద్యాపతి చెప్పడం జరుగుతుంది. అల్లుడైన ఈ విద్యాధిపతి తెలివిగా దారి పొడవునా ఆవాలను జారవిడుస్తాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఈ ఆవాలు మొలకెత్తి మొక్కలతో దారి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇలా దారి తెలుసుకున్న బ్రాహ్మణ విద్యాధిపతి వెంటనే రాజు అయిన ఇంద్రద్యుమ్న మహారాజుకి కబురు పెడతాడు. ఇక రాజు అడవికి వెళ్లేలోపే ఈ విగ్రహాలు మాయమవుతాయి. ఇక దీంతో ఇంద్రద్యుమ్న మహారాజు నిరాశతో నిరాహార దీక్ష చేసి అశ్వమేధ యాగం చేస్తాడు. ఈ యాగం నీలచక్రం అనే ప్రాంతం వద్ద చేసి ఈ ప్రాంతంలోనే ఆలయం ఒకటి నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఇక ఈ మహారాజు ఈ ఆలయంలోనే నిద్రిస్తున్న సమయంలో జగన్నాథ స్వామివారు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నది ముఖద్వారానికి 2 వేప కొయ్యలు కొట్టుకొస్తాయి. వాటిని విగ్రహాలను చేయించమని స్వామివారు ఆదేశిస్తారు. నిజంగానే కొయ్యలు కొట్టుకొచ్చినా కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. ఏం చేయాలో తెలియని సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. ఈ విశ్వకర్మ ఇంద్రద్యుమ్న రాజుతో ఒక షరతును విధిస్తాడు. అదేంటంటే ఫ్రెండ్స్, నేనొక్కడినే ఈ విగ్రహాల రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఈ శిల్ప నిర్మాణానికి 21 రోజులు పడుతుంది, అటువైపు ఎవరు రాకూడదు అని, మరియు తన పనికి ఆటంకాలు కాకూడదు అని షరతును విధించడం జరుగుతుంది వాస్తవానికి. ఇలా రోజులు గడిచే కొద్దీ గదిలో ఎలాంటి శబ్దాలు రాకుండా పోవడం వల్ల 15 రోజుల తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు భార్య అయిన గుండి ఛాయాదేవి తొందరపాటు కారణంగా గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపించడం జరిగింది. ఇలా తలుపులు తెరిచిన వెంటనే శిల్పి అయిన విశ్వకర్మ కనిపించాడు. ఇక చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన చెక్క విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. అంతేకాదు ఈ చెక్క విగ్రహాల లోపల నీలిరంగుతో ఉన్న ఒక హృదయం లాంటి నిర్మాణం మెరుస్తూ ఈ విగ్రహాలలో లోపల కనిపిస్తుంది. చేసిన తప్పుకి రాజు బ్రహ్మదేవుని ప్రార్థించడం వల్ల బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇక ముందు అదే రూపంలో విగ్రహాలుగా పూజలు అందుకుంటాయి అని జరిగిన వాస్తవాలు ఉన్నాయి పురాణాల ప్రకారం. ఇక ఇంద్రద్యుమ్న రాజు ఈ విగ్రహాలను స్వయంగా తానే ప్రాణప్రతిష్ఠ చేయించడం జరిగింది. అందుకే ఈ ఆలయంలో అభయహస్తం అండ్ వరదహస్తం ఉండవు, కనిపించవు ఈ విగ్రహాలకు అని అందరూ అంటారు. బట్ ఫ్రెండ్స్, ఈ విగ్రహాలకు కళ్ళు మాత్రం చాలా పెద్దగా విశ్వం మొత్తాన్ని చూసేలా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఈ ఆలయంలో చెక్కల రూపంలో విగ్రహాలు దర్శనం ఇవ్వడం వెనుక ఉన్న వాస్తవాలనేవి.
ఫ్రెండ్స్, పూరి జగన్నాథ స్వామి మహాపుణ్యక్షేత్రం ఆలయం యొక్క చరిత్ర వాస్తవ విషయానికి వస్తే, ఫ్రెండ్స్, ఇంద్రత్యుమ్న రాజు విగ్రహాల ప్రతిష్టను చేసినప్పటి నుండి 2 ప్రత్యేకమైన జాతుల ప్రజలు ఉండేవారు ఎక్కువగా ఈ టెంపుల్లో. అందులో నెంబర్ 1 శబరాలు. ఈ ఆదివాసులు నారాయణుని రూపంలో ఈ విగ్రహాలను పూజించేవారు. అండ్ నెంబర్ 2 ప్రాచీన కాల ప్రజలు ఈ స్వామివారిని నీలరాయి, నీలమాధవ అని ఈ విగ్రహాలను పూజించేవారు. ఫ్రెండ్స్, వీటన్నిటికన్నా ఒడిశాకి చెందిన ఆదివాసుల వంశస్థులుగా ఉండే ప్రజలు ఇప్పటికీ ఈ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలన్నింటిలో అధిక శాతంలో పాల్గొనటం అనేది జరుగుతుంది వాస్తవానికి. ఫ్రెండ్స్, ఈ 3 విగ్రహాలు కూడా మోక్ష మార్గం, ధర్మ మార్గానికి గొప్ప సాంకేతికమని పిలువబడుతున్నాయి ఇప్పటికీ. ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క మత ప్రజల విషయానికి వస్తే, ఈ పుణ్యక్షేత్రం అనేది సంస్కృతం, సాంప్రదాయం, దీంతో పాటే హిందూ మతం, శైవతత్వం, శక్తితత్వం, వైష్ణవతత్వం అండ్ జైన మతం, బౌద్ధ మతం వంటి మత ప్రజలు ఉన్నారని గుర్తించబడింది వాస్తవానికి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందామా? శ్రీకృష్ణుడి స్వామి యొక్క మరణం వెనుకున్న వాస్తవాల విషయానికి వస్తే, శ్రీకృష్ణ స్వామివారు బలరాముని కోసం వెతికే సమయంలో బలరాముడు ఒక చెట్టు కింద సముద్రపు ఒడ్డున జ్ఞానంతో కనిపించడం చూసిన శ్రీకృష్ణ స్వామివారు తను కూడా బలరామునితో కలిసి జ్ఞానం చేసే టైంలో శేషనాగు బలరాముని శరీరం నుండి ఆత్మరూపంలో వెళ్ళడం చూసిన శ్రీకృష్ణ పరమాత్ముడికి వెంటనే అర్థమైపోతుంది, తనకు అనగా శ్రీకృష్ణ స్వామివారికి మానవ శరీరాన్ని వదిలి వెళ్ళాలి అని. వెంటనే శ్రీకృష్ణ భగవంతుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకునే సమయంలో అక్కడకు కొంత దూరంలో జడ అనే ఒక వేటగాడు దూరం నుండి చూసి జింక అనుకొని తన బాణాన్ని తెలియకుండా శ్రీకృష్ణ స్వామి మీద వదిలినప్పుడు ఆ బాణం అతని కాలి బొటన వేలికి తగిలి రక్తం కారుతుంది. ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇదే సమయంలో ద్వారక మొత్తం ప్రళయంతో సముద్రపు నీటిలో మునిగిపోయింది. ఇక జడ వేటగాడైన వ్యక్తి చూసి శ్రీకృష్ణ స్వామివారని తెలిసి తన తప్పుని వేడుకొని తన పాపంగా తన ప్రాణాలను తీసుకోవాలని వేడుకుంటాడు జడ వేటగాడు. ఇక్కడ శ్రీకృష్ణ స్వామివారు జడ తప్పుని క్షమించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్, శ్రీకృష్ణ స్వామివారు జడ వేటగాడితో నీ తప్పు లేదు, త్రేతాయుగంలో బాణర్రాజ్ బలిగా ఉన్నప్పుడు నేను చెట్టుచాటు నుండి యుద్ధం కొరకు బాణాన్ని తనపై వదలడం అనేది జరిగింది, అందుకే నా మృత్యువు నీ చేతుల్లో రాసిపెట్టి ఉంది అని చెప్పడంతో ఇక దీని కారణంగా నీకు ముక్తి లభించి విముక్తి దొరుకుతుంది అని తన తప్పుని క్షమించడం జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ. అంతేకాదు ఫ్రెండ్, తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిన సమయం వచ్చిందని ముందుగానే తెలిసిపోతుంది శ్రీకృష్ణ స్వామికి. ఫ్రెండ్స్, ఇక గాంధారి శాపంతో కూడా శ్రీకృష్ణ స్వామి వారికి విముక్తి అనేది దొరుకుతుంది. అసలు ఇంతకు ఎవరి గాంధారి అంటే ఫ్రెండ్, శివుని యొక్క మహాభక్తురాలు ఈ గాంధారి. మహాభారత యుద్ధంలో తమ కుమారులను పోగొట్టుకున్నందుకు గాంధారి శ్రీకృష్ణ పరమాత్మునికి శాపం పెడుతుంది. రాబోయే 36 సంవత్సరాలలో అతని వంశమంతా తమకు తామే చంపేస్తుందని మరియు అతను కూడా నిస్సహాయంగా చూస్తాడని శాపం ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ మహాయుద్ధం శ్రీకృష్ణ స్వామి ఆపాలనుకుంటే ఆపేవాడు, కానీ ఆపలేదు అన్న ఆగ్రహంతో ఇలా శాపం ఇచ్చినా కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ చెప్పకుండా నిస్సహాయంలో ఉండిపోతాడు. దీనికి గల కారణం గాంధారి మహాశివ భక్తురాలు. ఇక గాంధారి ఇచ్చిన శాపము మరియు జడ విసిరిన బాణంతో పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కాలికి తగలడం వల్ల ఈ శాపం నుంచి విముక్తి అనేది చెందడం జరిగింది. ఇవన్నీ కూడా పురాణాలలో బయటపడిన వాస్తవాలే అని చెప్పాలి. ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా చూసి ఇదంతా కృష్ణలీలగా అనుకొని అంతిమ సంస్కారంని నిర్వహిస్తారు శ్రీకృష్ణ స్వామి యొక్క దేహానికి. ఇలా అంతిమ సంస్కారం చేసే సమయంలో అన్ని కాలి బూడిద అయినా కానీ బట్ గుండె మాత్రం కాలకుండా నీలి రంగులో మెరుస్తూ ఒక వైబ్రేషన్గా కనిపిస్తుంది అర్జునుడికి. ఈ గుండెని ఏం చెయ్యాలో తెలియని స్థితిలో అర్జునుడు విశ్వకర్తను ప్రార్థించడం వల్ల విశ్వకర్త ప్రత్యక్షమై 2 వేప కొయ్యలకు ఈ గుండెను కట్టి సముద్రంలో వదిలేయడం అని చెప్పడం జరుగుతుంది. దీనితో అర్జునుడు ఇలాగే కట్టి సముద్రంలో వదిలేస్తాడు. ఇలా వేప కొయ్యలకి కట్టేసిన ఈ గుండె అనేది నీటి ప్రవాహానికి కొట్టుకువచ్చి ఒడిశాలోని పూరి ప్రాంతంలో ఒక గిరిజన రాజుకు మెరుస్తూ కనపడుతుంది ఈ గుండె. ఈ గిరిజన రాజే విశ్వాసుడు. ఫ్రెండ్స్, ఈ విశ్వాసురుడు ఎవరో కాదండి, ద్రౌపద యుగంలో శ్రీకృష్ణ స్వామివారి మీద బాణం వదిలిన జడ వేటగాడే. ఈ మానవ కలియుగంలో మళ్ళీ పుట్టడంతో పాటు ఈ ఒడిశా పూరి ప్రాంతానికి గిరిజన రాజుగా ఇతను ఉండడం అనేది వాస్తవాలు. సో ఫ్రెండ్స్, ఈ పూరి జగన్నాథ టెంపుల్ ఇలా సృష్టించబడిన వాస్తవాలు. అంతేకాదు ఫ్రెండ్, ఈ టెంపుల్లో వెలిసిన పూరి జగన్నాథ స్వామి యొక్క విగ్రహాల వెనుక ఉన్న పురాణాల వాస్తవాలు కూడా ఇవే. ఇలా మన ఇండియాలోని ఒడిషా రాష్ట్రంలో పూరి ప్రాంతంలో వెలిసిన ఈ మహాపుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ స్వామి యొక్క వాస్తవాలనేవి ఇవి ఫ్రెండ్.
ఫ్రెండ్స్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ అదర్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే పూరి జగన్నాథ టెంపుల్ మిస్టరీ వాస్తవాలు. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ టెంపుల్ యొక్క మిస్టరీ వాస్తవాలు చాలానే కలిగి ఉన్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ మిస్టరీ వల్ల ఈ టెంపుల్ చాలా మహిమగలదని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇంత పెద్ద మిస్టరీ కలిగి ఉన్న వాస్తవాలేంటో చూద్దామా ఫ్రెండ్? నెంబర్ 1, ఈ టెంపుల్ యొక్క ఫ్లాగ్. ఫ్రెండ్స్, ఈ పూరి జగన్నాథ టెంపుల్ యొక్క ఆలయ జెండా అనేది ఎప్పుడు గాలికి వ్యతిరేకంగానే వీస్తుంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్లోనే వీస్తుంది. అంతేకాదు ఫ్రెండ్, ఈ ఫ్లాగ్ని ఎవ్రీడే అంటే ప్రతిరోజు మార్చాలి మరియు మార్చడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఎటువంటి సందర్భాల్లో అయినా కానీ ఎండ, చలి, వానాకాలాలతో సంబంధం లేకుండా డైలీ ఫ్లాగ్ని ఒక వ్యక్తి అయినా పూజారి మార్చడం జరుగుతుంది. ఇలా ఏ ఒక్కరోజు మార్చకపోయినా కానీ ఈ గుడికి 18 సంవత్సరాల వరకు మూసివేయాలి అన్న వాస్తవాలు ఉన్నాయి స్పష్టంగా. ఈ ఆలయం యొక్క జెండా అనేది ఎప్పుడు గాలికి వ్యతిరేకంగా ఇలా వీస్తూ ఉండడం అనేది ఒక పెద్ద మిస్టరీ వాస్తవం అనే చెప్పాలి. నెంబర్ 2, ఆలయంపై ఉన్న సుదర్శన చక్రం. ఫ్రెండ్స్, ఈ మహిమగల సుదర్శన చక్రానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ చక్రం ఎటు చూసినా కానీ మన వైపే ఉన్నట్లు మరియు చూస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి నీలి చక్రం అని కూడా పిలుస్తారు. మరి దీనికి కారణం ఏంటంటే ఫ్రెండ్, అప్పటి పూర్వపు కట్టడాల నిర్మాణాల కారణంగా ఇలా జరిగి ఉంటుందన్న వాస్తవాలు ఉన్నాయి. చాలామంది పరిశోధకులు వాస్తవాలు ఇలా వెల్లడించినా కానీ ఇదొక మహా అద్భుతమే అని చెప్పాలి. ఈ చక్రంలో మొత్తం 8 గీతలు ఉంటాయి. లోపలి భాగంలో వీల్ బార్స్ కరెక్ట్గా 8 ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్, ఈ చక్రం అనేది ఐరన్, జింక్, కాపర్, మెర్క్యూరీ, లీడ్, బ్రాస్, సిల్వర్ అండ్ గోల్డ్తో ఇలా నిర్మించబడి ఉంటుంది. అందుకే ఈ సుదర్శన చక్రానికి అష్టధాతు అనే పేరు కూడా ఉంది. అండ్ నెంబర్ 3, ఆలయం మీద నుండి ఇప్పటి వరకు ఏ పక్షులు, విమానాలు అనేవి ఎగరకపోవడం. అవును ఫ్రెండ్స్, ఈ ఆలయం పైనుండి ఏ పక్షులు కానీ విమానాలు కానీ ఎగరలేదు ఇప్పటి వరకు. విమానాలంటే దాని రూట్ కాదు అని చెప్పవచ్చు కొంతవరకు, బట్ పక్షులంటే ఎందుకు ఎగరలేవు? సో ఇది కూడా ఒక పెద్ద మిస్టరీ వాస్తవాలని చెప్పాలి. నెంబర్ 4, ఈ టెంపుల్ యొక్క నీడ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సాధారణంగా ఇలా సూర్యరశ్మి కిరణాలు భూమికి తాకినప్పుడు మనిషి యొక్క నీడ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నేల మీద నిలబడినప్పుడు. ఇలా సమయం మారే కొద్దీ సూర్యకిరణాలు భూమి మీద పడటం వల్ల ప్రతి దాని మీద నీడ పడటం అనేది సహజం కదా ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, అసలు ఈ టెంపుల్ యొక్క నీడ నేలపైన పడకపోవడం చాలా పెద్ద మిస్టరీనే అనాలి. బికాస్ భూమి తిరిగే ద్రవ్యరాశి ప్రకారం వాటి సమానంగా సూర్యరశ్మి కాంతి వల్ల నీడ ఏర్పడడం సహజం. బట్ ఈ టెంపుల్ నీడ ఏ కాలంలో అయినా కానీ ఇప్పటి వరకు నేల మీద పడలేదు. ఇది ఒక మహా అద్భుతం అనే చెప్పాలి. నెంబర్ 5, ఈ టెంపుల్ యొక్క సింహద్వారం. ఈ టెంపుల్ యొక్క సింహద్వారం గురించి చెప్పాలంటే ఫ్రెండ్, 4 ముఖద్వారాలు కలవు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఈ సింహద్వారం వద్ద బయట వైపు సముద్ర అలల చప్పుడు వినిపిస్తుంది. కానీ మళ్ళీ అడుగు అనేది ఈ సింహద్వారంలో లోనికి పడినప్పుడు ఏ సముద్రపు నీటి చప్పుడు వినిపించదు. నెంబర్ 6, గాలి వీచే దిశ. ఈ టెంపుల్ ప్రాంతంలో చూసినట్లయితే ఫ్రెండ్స్, నైట్ టైంలో గాలి అనేది సముద్రం నుండి ఈ టెంపుల్ మీదుగా వీస్తుంది. ఇది కూడా ఒక అమేజింగ్ మిస్టరీ వాస్తవం అనే చెప్పాలి. ఫ్రెండ్స్, శ్రీకృష్ణ స్వామివారు ఇంకా బ్రతికే ఉన్నారని, శ్రీకృష్ణ స్వామివారి యొక్క హృదయము ఈ పూరి మహాక్షేత్రంలో కొలువై ఉందని, మరి స్వామివారి యొక్క హృదయానికి బ్రహ్మ పదార్థమని, బ్రహ్మ పరివర్తన సమయమని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందామా ఫ్రెండ్? నెంబర్ 7, బ్రహ్మ పరివర్తన సమయం. ఫ్రెండ్స్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లో ఇది కూడా ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పాలి. ఈ మహాపుణ్యక్షేత్రంలో కొలువైన జగన్నాథ స్వామి యొక్క హృదయం గురించి. ఫ్రెండ్స్, బ్రహ్మ పరివర్తన సమయం అంటే ఏంటంటే ఫ్రెండ్, శ్రీకృష్ణ భగవంతుని యొక్క అవయవం అయిన గుండె ఇంకా ఉంది భద్రంగా ఈ గుడిలోనే అనే వాస్తవాలు ఉన్నాయి. అండ్ చాలామంది నమ్ముతున్న వాస్తవాలు కూడా ఫ్రెండ్స్. 12 లేదా 13 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను నిమ్మ చెక్కతో తయారు చేసి మరలా ప్రతిష్ఠించడం జరుగుతుంది నిజానికి. ఎందుకంటే ఫ్రెండ్స్, పాత విగ్రహాల నుండి గుండెను కొత్త విగ్రహాలలోనికి ప్రవేశిస్తారు. ఈ రహస్య పూజని ఒక్క పూజారి మాత్రమే చేస్తారు. అది కూడా కళ్ళకి గంతలు కట్టి అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది. ఈ సమయాన్నే బ్రహ్మ పరివర్తనంగా, బ్రహ్మ పదార్థం అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, మరి ఈ సమయంలో సీసీటీవీలను దీంతో పాటే ఒడిషా పూరి ప్రాంతం సరౌండింగ్లో కూడా విద్యుత్ని తొలగించడం జరుగుతుంది. ఈ బ్రహ్మ పరివర్తన సమయంలో ఆలయం కూడా మూసివేయబడుతుంది, ఎటువంటి భక్తుల్ని లోపలికి రానివ్వకుండా. ఈ బ్రహ్మ పరివర్తన సమయంలో పూజారులు ఇలా చేతికి గ్లౌజెస్ వేసుకొని చేయడం అనేది జరుగుతుంది. స్వామి యొక్క బ్రహ్మ పదార్థాన్ని ఇలా పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాల్లోకి మార్చేటప్పుడు ఈ బ్రహ్మ పదార్థం అనేది కుందేల్ని ముట్టుకున్నట్టుగా మెత్తగా ఉంటుందని వాస్తవాల్లో వివరించడం కూడా జరిగింది. ఒకవేళ ఈ బ్రహ్మ పదార్థాన్ని కళ్ళు తెరిచి చూడాలి అనుకుంటే మరణం ఖచ్చితంగా సంభవిస్తుందని వాస్తవాల్లో వెల్లడించడం జరిగింది.
ఈ గుండె ప్రకాశవంతంగా మెరవడంతో పాటు ముందుగానే ఇలా ఆటంకం ఏర్పడకుండా విద్యుత్ని తొలగించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పూజ జరిగిన తర్వాత ఒక ఉత్సవం అనేది జరుగుతుంది. దీన్నే నభ కళేబర ఉత్సవంగా పిలుస్తారు. ఈ ఉత్సవ కళ నిర్మాణం గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. నెంబర్ 8, పూరి జగన్నాథ టెంపుల్లోని ప్రసాదం విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ తయారు చేసే ప్రసాదంలో చాలా వాస్తవాలే ఉన్నాయి. ఈ ప్రసాదం 7 కుండలలో, అది కూడా మట్టితో చేసిన ఈ కుండలలో తయారు చేస్తారు. ఈ 7 మట్టి కుండలను ఒకదానిపై మరొకటి అమర్చి కింద మంటను పెడతారు. మరి ఇలా మంట పెట్టినప్పుడు ముందుగా అన్నిటికంటే కింద ఉన్న కుండలో ప్రసాదం ముందుగా ప్రిపేర్ కావాలి. కానీ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. అది ఎలా అంటే ఫ్రెండ్, క్రింద కుండలో ప్రసాదం మొదటగా ప్రిపేర్ కాదు, అన్నిటికంటే పైన ఉన్న 7వ కుండలో ఉడికిన తర్వాతే 6, 5, 4, 3, 2 చివరగా 7వ కుండ అంటే క్రింద ఉండే కుండలో చివరగా ప్రసాదం తయారవుతుంది. అంతేకాదు ఫ్రెండ్, ఈ ప్రసాదం ఎప్పుడు ఎక్కువ తక్కువ కాలేదు ఇప్పటి వరకు కూడా. అలా అని సరిపోకుండా కాకుండా అందరికీ సమానంగా పంచబడుతుంది. ఏ రోజు కూడా హెచ్చు తక్కువలు కాలేదు, ఎవరు ఖాళీగా కూడా పోలేదు. ఫ్రెండ్స్, పర్ డేకి 6,000 భక్తులు వచ్చినా లేదా అంతకన్నా ఎక్కువ వచ్చినా కరెక్ట్గా సరిపోతుంది ప్రసాదం అనేది. సో ఇదొక మిరాకిల్ మిస్టరీ వాస్తవం అనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మిస్టరీ వాస్తవాలే ఉన్నాయి ఈ టెంపుల్కి. బట్ మన కళ్ళకి కట్టినట్టుగా కనపడే వాస్తవాలు మాత్రం ఇవే అని చెప్పాలి. ఇక పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర వాస్తవాలు. ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒకసారి భారీగా రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రలో 3 విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించి ఊరేగిస్తారు ఈ రథయాత్ర సమయంలో. అసలు ఈ రథయాత్ర జరగడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటంటే ఫ్రెండ్, శ్రీకృష్ణ బలరామ స్వామివారు లేని సమయంలో తన చెల్లెలైన సుభద్ర అమ్మవారిని చూసుకునే తన మేనత్తని చూడడం కోసం వెళ్లడాన్నే ఈ రథయాత్ర అని పిలువబడుతుంది. ఫ్రెండ్స్, ఈ రథయాత్ర అనేది ఆషాఢ మాసంలో శుక్లపక్షం 2వ రోజు మొదలై 10వ రోజుతో ముగిస్తారు. ఈ యాత్రలో లక్షల మంది భక్తులు వస్తారు పాల్గొనడానికి. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ టెంపుల్పై రాజుల యొక్క దండయాత్ర వాస్తవాలకి వస్తే ఫ్రెండ్స్, అసలు ఈ టెంపుల్ మీద మొత్తం 18 సార్లు రాజుల యొక్క దండయాత్రలు అనేవి జరిగినవి. ఈ టెంపుల్పై దండయాత్ర జరగడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్, అధిక నిధి సంపద అనేది కలిగి ఉండడం వల్లనే. ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి ఈ టెంపుల్పై దండయాత్రలు నిర్వహించిన రాజులలో మొదటగా ఉన్న రాజు ఎవరంటే 1340 AD సంవత్సరంలో బెంగాల్ ఇలియాస్ షాహీ సుల్తాన్. నెంబర్ 2, 1360 AD సంవత్సరంలో ఫెరోజ్ షా తుగ్లక్ రాజు. ఇక నెంబర్ 3, క్రీస్తు శకం 1692లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. ఈ ముగ్గురు రాజులు తమ అధిక సైన్య బలగాలతో పూరి జగన్నాథ టెంపుల్పై ఇలా దండయాత్ర చేయడం అనేది జరిగింది. పూరి ప్రాంతంలో నివసించే సామాన్య ప్రజలు ఈ టెంపుల్ని కాపాడుకునే యుద్ధ సమయాల్లో చాలామంది ప్రజలు నశించిపోవడం అనేది జరిగింది. తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పూరి జగన్నాథ క్షేత్రాన్ని కాపాడుకున్నారు. ఇలా ఎంతోమంది రాజులు తమ సైన్యాలతో కలిసి భారీ ఎత్తున దండయాత్రలు చేశారు 18 సార్లు ఈ టెంపుల్ మీద. ఇలా చనిపోయిన పూరి ప్రాంత ప్రజలలో మిగిలిన వారి యొక్క వారసత్వాలే మళ్ళీ ఈ టెంపుల్లోని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయించారు. ఇలా విగ్రహాలను ప్రతిష్ఠించి మరలా పూజించారు. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ మహాపుణ్యక్షేత్రంలోని రత్న భండాగార గది యొక్క వాస్తవాలకి వస్తే ఫ్రెండ్స్, అసలు రత్న భండాగార అంటే ఏంటంటే శతాబ్దాల నుండి పరిపాలించిన రాజులు మరియు భక్తులు అందించిన విలువైన ఆభరణాలు, రత్నాలు, అమూల్య సంపదను 12వ శతాబ్దంలో ఈ టెంపుల్లోని రత్న భండాగారలో భద్రపరచడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రత్న భండాగారంలో మొత్తం 3 గదులుగా విభజించబడి ఉన్నాయి. నెంబర్ 1, బీతర్ బండార్ గది, ఇది లోపలి గది. అండ్ నెంబర్ 2, బహారా బండార్ గది, ఇది బాహ్య గది. ఇక 3వ గది అయిన అసలు సిసలైన రత్న భండాగార గది, ఇందులోనే అమూల్యమైన సంపదని దాచిపెట్టడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న ఈ 2 గదులలో మొదటి గదిలో ఆభరణాలనేవి ఎవ్రీడే స్వామివారికి అలంకరించే గది. ఫ్రెండ్స్, ఇక 2వ గది వచ్చేసి ముఖ్యమైన పూజల కోసం, ఉత్సవాల కోసం, పండగల సమయంలో దేవతలకు అలంకరణ మరియు ఆభరణాల కోసం బయటి గది అనగా బాహ్య గదిని క్రమం తప్పకుండా తెరుస్తారు. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ మహాక్షేత్రంలో ఉన్న 3వ గదిని 46 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దీన్ని తెరవలేదు. అంటే 1978వ సంవత్సరంలో ఓపెన్ చేసిన గదిని మళ్ళీ ఈ గదిని 2024 14 జూలైలో తెరవడం జరిగింది. అంటే అక్షరాల 46 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేయబడింది ఈ గది. అనంత నిధి సంపద కలిగిన ఈ రత్న భండార్ గదికి నాగబంధం కూడా ఉండడం అనేది విశేషం. ఈ అనంత సంపదకు రక్షణగా ఈ నాగబంధాన్ని అప్పటి రాజులు ఏర్పాటు చేయడం జరిగిన వాస్తవాలు. ఫ్రెండ్స్, ఏఎస్ఐ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీంతో పట్టే ఆలయం యొక్క సంరక్షకుడు దాని గోడల్లో పగులు ఏర్పడతాయేమో అన్న ఆలోచనతో దీని యొక్క పరిరక్షణకు అభ్యర్థించారు మొదటగా. ఇలా చాలాసార్లు ప్రయత్నం జరిగిన రత్న భండాగారం తెరవడం కోసం, బట్ అవి విఫలమైనవి. దీని యొక్క తాళం చెవి పోవడం వల్ల కూడా తెరవలేకపోవడం జరిగింది.
ఇక బీజేపీ పార్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇటు హైకోర్టు తీర్పు వల్ల కూడా ఈ రత్న భండాగార గది అనేది తెరవడం జరిగింది. గత 46 సంవత్సరాల తర్వాత 2024 14 జూలైలో రీఓపెనింగ్ అనేది జరిగింది. ఫ్రెండ్స్, మొదటగా 11 మందితో ఓ బృందం వెళ్ళింది ఆ గదిలోని నిధి తెలుసుకోవడం కోసం. ఇది ప్రభుత్వం యొక్క పరిధిలోనే జరిగిన వాస్తవాలు. ఇక ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులు కూడా అందుబాటులో ఉండడం, దీనితో పాటే నాగబంధం వల్ల పాములు పట్టే వాళ్ళని కూడా వెంట తీసుకెళ్లడం, ఈ మొత్తము సెక్యూర్ జోన్లో చూసుకొని ఓపెన్ చేయబడింది ఈ గది అనేది. ఇక ఈ అనంత సంపద నిధి గది తెరిచే ముందు ఆలయ పూజారులు ప్రత్యేకమైన పూజా విధానాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఉన్న ఆధునిక పరికరాల టెక్నాలజీని ఉపయోగించి కూడా ఈ గదిని తెరవడం జరిగింది. ఎట్టకేలకు రత్న భండాగార గది తలుపులు తెరిచిన వెంటనే ఇంకా బయటపడిన సంపద అనేది అంతా ఇంత కాదు ఫ్రెండ్, ఏకంగా కోట్లు విలువ చేసే సంపదనే బయటపడింది. ఇలా బయటపడిన సంపదలో రాజుల కాలం నాటి మనులు, వజ్ర వైడూర్యాలు, బంగారు నాణేలు, ఇలా ఎన్నెన్నో బయటపడినవి. మొత్తానికి ఈ నిధి కోసం 6 చెక్క పెట్టెలను కూడా స్పెషల్గా తయారు చేయడం అనేది జరిగింది. ఇంకా ఎక్కువ భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ పూరి టెంపుల్కి అధిక సంపద బయటపడడంతో. క్రీస్తు పూర్వం ఈ మొత్తం సంపదను లెక్కించేందుకు అప్పట్లో 70 రోజులు పట్టింది అక్షరాల. అయితే మరి ఇప్పుడు బయటపడిన ఈ సంపదను లెక్కించడంలో ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే. పూరి జగన్నాథ టెంపుల్ యొక్క వాస్తవాలు ఇవి ఫ్రెండ్. ఈ జగన్నాథ మహాస్వామి వెనుకున్న వాస్తవాలేంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి కదా ఫ్రెండ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కొత్తగా ఏదైనా ఫ్యాక్ట్ నేర్చుకున్నట్లయితే లేదా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా తెలుసుకున్నట్లయితే సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.